వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఈరోజైతే కాదర్ బాబా దర్గా వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ 67వ సూఫీ మహోత్సవాలు అయితే ఘనంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే అంటే 67వ సూఫీ సుగంధ మహోత్సవాలు అంటే జనవరి 29, 30, 31 3 రోజుల పాటు కూడా ఇక్కడ ఘనంగా అయితే వేడుకలు జరుగుతున్నాయి. ఇదే మొత్తం కూడా కాదర్ బాబా దర్గా అని చెప్పొచ్చు. ఇది హజరత్ కాదర్ వల్లి బాబా దర్గా అన్నమాట. ఈ దర్గాలో నిత్యం కూడా ప్రజలకు అన్నదానం అనేది నిత్యం కూడా పెడుతూనే ఉంటారు. అని చూసుకుంటే ఇదంతా కూడా వీధిలోని ఒక జాతరలాగా అంటే ఒక పండుగ ఆ వాతావరణం అయితే ఇక్కడ తలపిస్తుందని చెప్పొచ్చు. అందరూ కూడా ఇక్కడ ఉన్నారు మొత్తము 3 రోజుల పాటు అనమాట. ఇది హజరత్ అషినా బాబా కాదర్ ఔలియా దర్గాలో అనమాట ఈ వేడుకలు అయితే జరుగుతున్నాయని అయితే మనం చెప్పొచ్చు. సరే చెప్పండి, ఈ మహోత్సవం అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీ మాటల్లో చెప్పండి. మేడం గారు ఇంతకుముందు మా అమ్మగారు వచ్చేవారు 3 ఏళ్ల క్రితం. వాళ్ళు వచ్చినాక ఏదో ఒకసారి వచ్చి చూసి వెళ్దామని నేను కూడా వచ్చాను. పర్లేదు, వచ్చిన కాంచి బాగానే ఉంది దేవుడి వల్ల. ఒకసారి ఇల్లు వేసుకుందామని వచ్చాను. అప్పుడు డబ్బులు టైట్ ఒక సంవత్సరం అయిలా. గుంటూరు జిల్లా. రెండోసారి వచ్చినప్పుడు ఎట్టో దేవుడి వల్ల వేసా ఇల్లు వేసుకుంటే వస్తా అని చెప్పాను. వేసాను, అయిపోయింది. రెండోసారి వచ్చాను. పుట్టినరోజుకి వస్తాను, పండగకి వస్తాను. 2 సార్లు వస్తాను, సంవత్సరంలో 2 సార్లు వస్తాను. ఇప్పుడు ఇది 3వ సంవత్సరం. బాగానే ఉంది దేవుడి వల్ల వస్తున్నాం. అనుకున్న పనులు బాగానే జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం పుట్టినరోజుకి వచ్చాము. నేను అప్పుడు ఇల్లు వేసుకుంటున్నా, అద్దెకుంటా. మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటే అమ్మాయికి 5 ఏళ్ళు అయింది పెళ్ళి, పిల్లలు లేరు. ఇక్కడ మామిడికాయలు ఉంటే పైన చెట్టు మీద అక్కడ ఉంటాయి చిన్న చిన్నవి, తీసుకెళ్ళి ఇచ్చాను. ఇస్తే మామిడికాయలు ఆయన తాగుతుంటాడు డ్రింక్, మొద్దన్నా వినడు. పాప హాస్పిటల్ చూసినా మందు అట్లా. తర్వాత ఆ నిమ్మకాయ తీసుకెళ్తే ఈ సంవత్సరం తిరిగి వచ్చేసరికి ఇప్పుడు 6వ నెల ప్రెగ్నెంట్గా ఉంది. నేను చెప్పానమ్మా డెలివరీ అయితే వెళ్ళండి అని చెప్తే వెళ్తామన్నా అని చెప్పింది. అనుకున్నాన్ని బాగానే జరుగుతున్నాయి దేవుడి వల్ల, కాదర్ బాబా వల్ల, దయ వల్ల బాగానే ఉంది. మాది గుంటూరండి. 18 సంవత్సరాల నుంచి వస్తున్నాం. దేవుడి వల్ల బాబా దేవుని వల్ల బాగుంది మాకంతా. నా 2 పిల్లలు కరోనా వచ్చిందండి. కరోనా వచ్చి కూడా బాబాని తలుసుకున్నాను. 2 బిడ్డలు క్షేమంగా ఉన్నారు. వచ్చి బాబా గారికి బియ్యం టిక్కిలు ఇచ్చాను. పుట్టినరోజుకి వస్తాను, మళ్ళీ బాబా గంధానికి వస్తానండి. మాది గుంటూరు జిల్లా. ఆ దేవుడి దేవాల అంతా మాకు బాగుంది. బాబా దేవుని మాకు ఎప్పుడు తలుసుకున్నా మాకు తోడుగా ఉంటారు. బాబా దగ్గరికి 15 సంవత్సరాలు బట్టి వస్తున్నాం. మేము 15 సంవత్సరాలు బట్టి వస్తున్నాము. పెళ్ళి అయింది మా అబ్బాయికి, ఇల్లు వేసుకున్నాము. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఇక్కడ ఎవరైనా చుట్టాలు ఉన్నారమ్మా లేదంటే ఓన్లీ బాబా దర్గాకి వచ్చారా? బాబా కోసమే ఇక్కడికి వస్తాం మేము, అంత దూరం నుంచి. అంత బాగుందండి. బాబాకు మాత్రం వదలకుండా వస్తున్నాం మేము 15 సంవత్సరాలు బట్టి. మా పనులు బాగానే అవుతున్నాయి. మేము వస్తున్నాం బాబాకు వదిలిపెట్టకుండా. అంతే సార్. బాబా సలాం అలైకుం బాబా. చూసారు కదా, ఇక్కడ సూఫీ మహోత్సవాలు దర్గాలు అయితే మతాలకు అతీతంగా చాలా ఘనంగా జరుగుతుందని చెప్పొచ్చు. అంటే 3 రోజుల పాటు దిగ్విజయంగా కొనసాగుతుంది ఈ మహోత్సవం అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వేరు జిల్లాల నుంచి కూడా, రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అంటే ఒక 2 రోజులు కూడా ఇక్కడ స్టే చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు దర్గా నిర్వాహకులని అయితే చెప్పొచ్చు. ఇక్కడ అంటే వాళ్ళకి తోచినంత ఏదైనా సరే కానుక సమర్పించవచ్చు. అలానే ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా ఇక్కడికి భోజనం కానీ ప్రతిదీ కూడా వసతి సౌకర్యం అయితే చాలా బాగుందని అయితే ఇక్కడ భక్తులు కూడా చెప్తున్నారు.